మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 8 మినిట్స్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సరే, ఇంక ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీ స్టార్ట్ చేయడమే ఫార్మింగ్ అంటూ స్టార్ట్ చేస్తారు. ఫార్మింగ్ ఎలా చెయ్యాలి అలా చెయ్యాలి అనే స్టార్ట్ చేస్తారు. అది కొంచెం బాగా అనిపించింది నాకు. మనకి మూవీ స్టార్టింగ్ లో గైస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏదో వ్యవసాయం గురించి కొంచెం డిఫరెంట్ గా చూపిస్తాడ్రా అన్నట్టుగా ఉంటది మనకి. సరే, దీన్ని పక్కన పెడితే మూవీలో స్టోరీ గైస్ చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీయే. మనమైతే చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. మెయిన్ థింగ్ మూవీలో స్టోరీ నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయా అంటే డిఫరెంట్ గా ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, నాకైతే మూవీలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అనిపించింది. మూవీలో వ్యవసాయం వ్యవసాయం అనేసి ఎక్కువగా లవ్ స్టోరీ తెస్తా ఉంటాడు. అసలు ఆ లవ్ స్టోరీ ఎందుకు వస్తుందో ఏంటో నాకు అర్థం కావట్లా. అసలు ఫస్ట్ హాఫ్ లో అయితే లవ్ స్టోరీ అనేసి, కామెడీ అనేసి, ఫ్యామిలీ అనేసి, జాబ్ అనేసి వీటి మధ్య గైస్ తిప్పేస్తా ఉంటాడు స్టోరీని. అసలు ఎందుకు తిప్పుతున్నాడో ఏంటో మనకైతే పిచ్చ అంటే పిచ్చ చిరాకు వస్తా ఉంటది. అంటే మూవీ స్టార్టింగ్ లో వ్యవసాయం అంటాడు, దాన్ని చూపించకుండా ఏదేదో చూపిస్తా ఉంటాడు. అసలు ఎందుకు చూపిస్తున్నాడో అర్థం కాదు, కాకపోతే చూపిస్తా ఉంటాడు. మూవీ స్టార్టింగ్ లో మన హీరో అంటాడు, మన హీరోకి జాబ్ లేదంట, 10 ఎకరాల్లో వ్యవసాయం చెయ్యాలి అనేసి. అలాంటప్పుడు ఏం చేయాలి? వ్యవసాయం చేయాలి కదా! అలా వ్యవసాయం చేయకుండా లవ్ అంటాడు, లస్ట్ అంటాడు, ఏదో మళ్ళీ డబ్బంటాడు, అదంటాడు, ఇదంటాడు. అంటే మెయిన్ థింగ్ అనే కోర్ పాయింట్‌ని వదిలేసి ఎలా పడితే అలా తీసుకువెళ్తా ఉంటారు మూవీ స్టోరీని. మూవీలో ఫార్మింగ్ అంటారు ఏదో మన మహర్షిలాగా. కాకపోతే మూవీలో ఫార్మింగే ఉండదు. లవ్ స్టోరీ అనేసి, డబ్బనేసి, అదనేసి, టెక్నాలజీ అనేసి ఎలా పడితే అలా తీసుకువెళ్తా ఉంటారు మూవీ స్టోరీని. సరే సరే, ఏదో లవ్ స్టోరీ అన్నావు, మ్యారేజ్ అన్నావు, దీన్నన్నా పర్ఫెక్ట్ గా ఏకచక్రంగా చూపిస్తున్నావా అంటే లేదు. ఈ లవ్ స్టోరీ కూడా ఎలా ఉంటదిరా అంటే లిటరల్లీ క్రింజ్ అంటే క్రింజ్ ఉంటది. ఏదో విడిపోతా ఉంటారు, కలుస్తా ఉంటారు, మళ్ళీ సరుకులు అంటారు, మళ్ళీ ఏదో కొనాలంటారు, అసలు పెళ్లి చేసుకుందామా వద్దా అనేసి ఏదో చేస్తా ఉంటారు, ఏదేదో చేస్తా ఉంటారు గైస్. ఇంకా మూవీలో సెకండ్ హాఫ్ లో స్టోరీ గైస్ ఎటో వెళ్ళిపోద్ది. సూపర్ మార్కెట్ అనేసి, ఫాదర్ అనేసి, వైఫ్ అనేసి, దానికి ఏదో పెట్టాలి అనేసి ఏదేదో చూపిస్తా ఉంటారు. ఎందుకు చూపిస్తారో నాకు అర్థం కావట్లా. ఫార్మింగ్ వదిలేసి ఎటో వెళ్ళిపోతారు. ఏమిలే మామ, మూవీలో ఏదో ఫార్మింగ్ అంటారు గానీ మూవీలో ఫార్మింగ్ చూపించింది లిటరల్ గైస్ 20-30% అంతే. నాకు తెలిసి ఈ మూవీలో మన హీరో వ్యవసాయాన్ని పార్ట్ టైం జాబ్ లా చేసాడేమో. అయితే ఫార్మింగ్ ఎక్కువసేపు ఉండదు, ఏం చూపించడు అసలు. ఎలా చేస్తున్నారు ఏంటి, ఈ టెక్నాలజీ ఏంటి, ఆ డ్రోన్స్ అంటున్నాడు, వ్యవసాయం ఎలా చేయాలి అంటున్నాడు అనే దానికైతే మనకైతే అంత నమ్మశకంగా అనిపించదు. మన హీరో వాళ్ళు ఏదో యాప్ లాంచ్ చేసి ఏదో చెప్తా ఉంటారు వ్యవసాయం ఎలా చెయ్యాలి అనేసి. అది ఏదైతే ఉందో అదైతే మనకు అంత నమ్మశకంగా అనిపించదు. అంటే ఇప్పుడు మూవీలో ఏదో చెప్పేస్తా ఉంటారు ఎలా చేయాలి అలా చేయాలి అనేసి. కాకపోతే దాన్ని వాళ్ళు ఎలా యూజ్ చేయాలో మనకు చూపించరు. ఎక్కడ వాడాలో ఎలా వాడాలో ఏం చూపించరు. కాకపోతే యూజ్ చేయాలమ్మా, అలా అమ్మా, ఇలా అమ్మా అంటారు. అందువల్ల ఏంటంటే మనకైతే అసలంటే అసలు వర్కౌట్ అవ్వదు. అలాగే ఇంకా ఈ మూవీలో డ్రామా, కామెడీ, ఎమోషన్స్ ఇవేవి కూడా గైస్ మనకైతే అసలంటే అసలు వర్కౌట్ అవ్వవు. మూవీ క్లైమాక్స్ లో ఏదో ఎమోషన్ బీభత్సంగా ట్రై చేస్తా ఉంటాడు. ఆ ఎమోషన్ అయితే మనకైతే అసలంటే అసలు వర్కౌట్ అవ్వదు. ఫాదర్ అండ్ సన్ మధ్య ఏదో ట్రై చేస్తా ఉంటాడు, మనకైతే వర్కౌట్ అవ్వదు. అలాగే లవ్ అనేసి ట్రై చేస్తా ఉంటాడు, అది కూడా మనకైతే వర్కౌట్ అవ్వదు. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మూవీలో స్టోరీ అయితే పర్ఫెక్ట్ గా లేదు. స్టోరీని ఎలా పడితే అలా తీసుకువెళ్లారు, అందువల్ల అయితే నాకైతే వర్కౌట్ అవ్వాల. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ లో లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు అంతే, ఇంకా మరీ అంతగా డిస్టర్బ్ చేయదు. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.